ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ స్పీడప్ చేసింది సిట్. ఇవాళ విచారణకు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. 14 నెలల తర్వాత ఆయన దర్యాప్తు బృందం ముందుకు రానున్నారు. కేసు నమోదైన మరుసటి రోజే ఆయన అమెరికాకు వెళ్లారు. ఇంతకాలం అక్కడే ఉన్న ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాలతో ఇండియాకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాకర్ రావుకు లుకౌట్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మారనున్న ప్రభాకర్ రావు సాక్ష్యం కీలకంగా మారనుంది. ప్రభాకర్ రావు చెప్పే విషయాలతో రాజకీయ నేతల ప్రమేయంపై క్లారిటీ రానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ స్పీడప్ చేసింది సిట్. ఇవాళ విచారణకు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. 14 నెలల తర్వాత ఆయన దర్యాప్తు బృందం ముందుకు రానున్నారు. కేసు నమోదైన మరుసటి రోజే ఆయన అమెరికాకు వెళ్లారు. ఇంతకాలం అక్కడే ఉన్న ప్రభాకర్ రావు సుప్రీం ఆదేశాలతో ఇండియాకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాకర్ రావుకు లుకౌట్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సాక్ష్యం కీలకంగా మారనుంది. ప్రభాకర్ రావు చెప్పే విషయాలతో రాజకీయ నేతల ప్రమేయంపై క్లారిటీ రానుంది. ఇదే అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ లైవ్ లో ఉన్నారు. రాంప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించిన అప్డేట్స్ అంటే మనం చూడవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అయితే సంచలనం సృష్టించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అయితే అధికారులు జైలు పాల్గొనడం జరిగింది. కానీ ఈ కేసు అనేది విచారణ చేసే సందర్భంలో అయితే A1గా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు అయితే ఇటు సిట్ బృందం ముందుకు రాబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చూస్తున్నాం, గత ఏదైతే కేసు నమోదైన అనంతరం అయితే అమెరికాకు వెళ్ళిపోయినటువంటి ప్రభాకర్ రావు అనంతరం ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సిట్ బృందం విచారణ చేయడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఇటు రాజకీయ నాయకుల ఫోన్లతో పాటు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యేటువంటి అంశంపై అయితే కేసు నమోదవడం జరిగింది. కేసులో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ప్రమేయంతో అన్నటువంటి అధికారులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లయితే ఇప్పటికీ జరిగినటువంటి విచారణలో అధికారులు అయితే ఒక స్పష్టతకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చూస్తే సిట్ బృందం అయితే ఇటు అధికారులతో పాటు అదేవిధంగా ఇప్పుడు శ్రవణ్ రావు, ఏదైతే ప్రముఖ వ్యాపారవేత్త శ్రవణ్ రావును కూడా విచారణ చేసింది. అంతేకాకుండా ఇప్పుడు విచారణ చేసినటువంటి అధికారులందరూ కూడా 4 అధికారులు కూడా విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేయడం జరిగింది, జైలు కూడా పంపడం జరిగింది. కానీ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రం గత 14 నెలలుగా అమెరికాలోనే ఉన్నాడు. కానీ ఇక్కడి నుంచి సిట్ బృందం పలు లేఖలు పంపినప్పటికీ కూడా తను ఆరోగ్య కారణాల చేత రాలేకపోతున్నానటువంటి ఒక కారణంతో అయితే ఇటు విచారణకు హాజరు కాకపోవడం అయితే మనం చూడడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు సుప్రీంకోర్టుకు తను దానికి సంబంధించినటువంటి బెయిల్ను అప్లై చేసేందుకు చేసిన క్రమంలో విచారణకు హాజరు కావాలని సూచించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే తాను ఇండియాకు రావడానికి సిద్ధంగానే ఉన్నట్లు చెప్పిన క్రమంలో ఇప్పటికే మనం చూస్తున్నాం, సిట్ బృందం అయితే ఇటు ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకుండా విదేశాల్లో ఉన్న క్రమంలో తనకు ఉన్నటువంటి పాస్పోర్ట్లు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిట్ బృందం ఇప్పటికే ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకువచ్చేందుకైతే ఇటు రెడ్ కార్నర్ నోటీసులతో పాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ప్రభాకర్ రావు రాలేదు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే తనకు ఏదైతే వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇచ్చినట్లయితే ఇటు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన అనంతరం 3 రోజుల్లో ఇటు విచారణకు ముందు హాజరైతా అని చెప్పిన క్రమంలో అయితే సిట్ ముందు ఈరోజు విచారణకైతే ప్రభాకర్ రావు హాజరు కానున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక నిందితుడిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసు నమోదైన మొదటి నుంచి కూడా మనం గమనిస్తున్నాం, A1గా అయితే ప్రభాకర్ రావును చేర్చడం జరిగింది. ప్రభాకర్ రావు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి నాయకుల ఆదేశాలతో జరిగిందనే కోణంలో కూడా ఇటు ప్రభాకర్ రావును అయితే A1గా చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండడంతో అయితే తన ఆదేశాలతోనే కింది స్థాయి అధికారులు పనిచేసి ఉండవచ్చు అనేటువంటి కారణాలతో కూడా అన్ని విధాలుగా అయితే ఈ యొక్క విచారణ కొనసాగనుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఈరోజు జరగనున్నటువంటి ఈ యొక్క విచారణలో ప్రభాకర్ రావు వెల్లడించబోయేటువంటి విషయాల ఆధారంగా అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించిందా లేదా, ఫోన్ ట్యాపింగ్ చేయించడంలో ఎవరి పాత్ర ఉంది అనేటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి స్పష్టత కూడా ఇటు సిట్ బృందానికైతే ఈ యొక్క ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి విచారణలో ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే తెలియనుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇప్పటికే అధికారులందరినీ కూడా ఇటు సిట్ బృందం విచారణ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ల ప్రమేయం, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరిపై జరిగింది అనేటువంటి అన్ని అంశాలపై కూడా వారి అప్పుడు ఆ సమయంలో వాడినటువంటి మొబైల్ ఫోన్స్ను కూడా వీళ్ళు సేకరించడం జరిగింది. సిట్ బృందం సేకరించిన అనంతరం కూడా విచారణ కొనసాగించింది. కానీ ఎస్ఐబిలో అప్పుడు చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు
ఏ విధమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది, ఆదేశాల మేరకు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి స్పష్టత అయితే ప్రభాకర్ రావు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణలో నోరు విప్పినట్లయితేనే ఈ యొక్క కేసు అనేది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం ఇప్పటికే చూస్తున్నాం, ఇప్పటివరకు విచారణకు హాజరైనటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా సిట్ బృందం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అనంతరం వాళ్ళు 10 నెలల వరకు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించాం. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఏ విధమైనటువంటి విచారణలో ఏ విధంగా అధికారులకు సహకరిస్తాడు, ఎందుకంటే మనం చూస్తాం ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావును విచారణ జరిపిన సందర్భంలో శ్రవణ్ రావు కూడా సిట్ బృందానికి అయితే కొంత సమాచారం ఇవ్వలేదనే క్రమంలో 4 సార్లు కూడా విచారణ చేసినటువంటి అధికారులు ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే రాష్ట్ర రాజకీయాల్లో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయించిందా, ఎవరి ఆదేశాల మేరకు చేశాడనేటువంటి ఒక పూర్తి వివరాలకు అన్నీ కూడా ఇటు ప్రభాకర్ రావు చెప్పేటువంటి ఒక విషయాల ఆధారంగానే తెలియనుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే ఇటు ఇండియన్ ఎంబసీ నుంచి ఇటు అమెరికన్ ఎంబసీకి అయితే వన్ టైం ట్రావెలింగ్ పాస్కి సంబంధించినటువంటి ఒక వీసా తీసుకున్నారా లేదా అనే అంశంపై కూడా కొంత సందిగ్ధత అయితే ఉంది. ఈరోజు హాజరు అవుతారా లేదా అనేటువంటి విషయాన్ని అయితే మరికొద్దిసేపట్లో తేటతెల్లం కానుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం 11 గంటలకు హాజరు కాబోతున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ కూడా అటు అమెరికాలో వన్ టైం ట్రావెలింగ్ పాస్ తీసుకున్నారా లేదా అనే విషయాలపై అయితే ఇప్పటివరకు పోలీసులు కానీ సిట్ బృందం కానీ ఎలాంటి స్పష్టతకైతే రాలేదు. కానీ విచారణకైతే హాజరు అయ్యే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తూ ఉంది. విచారణకు హాజరైన అనంతరం విచారణలో ప్రభాకర్ రావు చెప్పేటువంటి విషయాలు అయితే చాలా కీలకంగా మారనున్నట్లు మనకు తెలుస్తుంది. చంద్రిక.